శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. యాక్సిడెంటల్ గా ఎన్నుకున్నారు ఎట్లనో తెలియదు కానీ పొట్లూరు గారు ఏకాదశి శనివారం కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి రోజు. మనందరం ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. వర్షాకాలం పోయింది, చలికాలం ఎంటర్ అవుతుంది. చలి ముదరక ముందే చక్కని వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంది గ్రౌండ్ లో. అయితే ఈరోజు మనం కాకతీయ వన సంవారాలు, కార్తీక మాసంలో అందరూ భోజనాలకి కలుసుకోవటం, మన బంధుత్వాల్ని స్నేహాల్ని మిత్రత్వాన్ని పంచుకోవటం, కొత్త పరిచయాలు ఏర్పాటు చేసుకోవటం ఆనవాయితీగా చరిత్రలో వస్తా ఉంది. అయితే ఈ రోజు ఈ సమావేశానికి వచ్చే ముందు ఈ గ్రౌండ్ లో ఉన్నటువంటి వారు ఎంతమంది మన జాతి చరిత్ర గురించి తెలుసుకున్నారు, ఆల్రెడీ తెలుసుకున్నారా, తెలుసుకొని వచ్చారా, ఇక ముందు తెలుసుకుంటారా అనేది ఆలోచించవలసిందిగా కోరుతున్నారు. అదే మీరు ఏదైనా ఇతర దేశం పోతేనో ఎక్కడికైనా యాత్రకు పోతే ఆ ప్రాంతంలో మనం వెళ్తే ఏం చూడాలి, ఏమేమి ఉన్నాయి, విశేషాలు ఏంటని మీరు చూసుకొని పోతారు 90% మంది. అలానే మరి మన జాతి గురించి మనకి తెలియాలి కదా. చరిత్ర తెలిసిన వాళ్ళు అందరు ఇక్కడ. దయచేసి నేను చెప్తున్న నా విజ్ఞప్తి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మన జాతి చరిత్ర గురించి తెలుసుకోండి, చరిత్ర గురించి చెప్పండి, చరిత్ర మీ పిల్లలందరికీ కూడా అవగాహన చేయండి. చరిత్ర తెలియకపోతే మనం అంధకారంలో ఉన్నట్లుంటుంది. అందువలన అంత ప్రాధాన్యత ఉంది. కమ్మవారి చరిత్ర ప్రారంభమైనప్పటి నుంచి, యుగం ప్రారంభమైనప్పటి నుంచి. అయితే ఆ కాలంలో శాతవాహన కాలం నుంచి మొదలైతే కాకతీయ కాలంలో బరుడ వెళ్ళింది. మధ్యలో చోళుల కాలం, పల్లవుల కాలం, అన్ని కాలాల్లో కూడా మన వాళ్ళ యొక్క ఉనికి ఉంది. అంతేకాదు, ప్రధానంగా కాకతీయ కాలంలో కాపయ్య నాయుడు, పోలయ్య నాయుడు ఇద్దరు కూడా ఆనాడు ఢిల్లీ సుల్తాన్లు 30 సంవత్సరాలు కాకతీయ సామ్రాజ్యం మీద దాడి చేశారు. వాళ్ళని ఎదుర్కొని తరిమి కొట్టి వరంగల్లో రాజ్యాన్ని స్థాపించిన కమ్మ ప్రభువులు పోలయ్య నాయుడు, కాపయ్య నాయుడు. వారి గురించి మనం తెలుసుకోవాలి. వారు 50 సంవత్సరాలు పరిపాలించారు ఇక్కడ. ఆ తర్వాత కాలక్రమేణా వీక్ అయి వారి పరంపదించిన తర్వాత మన వాళ్ళందరూ ఈ దాడులు తట్టుకోలేక విజయనగర సామ్రాజ్యం వైపు వెళ్లారు. ఆ తర్వాత అక్కడ గండికోటలో 300 సంవత్సరాలు మనం పరిపాలన చేశాం. అక్కడ కూడా పెమ్మసాని తిమ్మనాయుడు గురించి మీరు చరిత్రలో చదివి ఉంటారు. రామలింగ నాయుడు వారు ప్రధానమైన పాత్ర పోషించారు. ఇంకా వివరంగా చెప్పాలంటే చాలా టైం పట్టుద్ది. మత్సుకి కొన్నే నేను స్పృశిస్తాను, ఇది పెద్ద వేదిక కనుక. అంతేకాకుండా వాళ్ళు 300 సంవత్సరాలు పరిపాలించి అక్కడ మనకు ఒక లెగసీ ఏర్పాటు చేశారు. విజయనగర సామ్రాజ్యంలో కూడా సైనికాధికారులుగా ఉన్నారు, అనేక సామ్రాజ్యాల్లో సైనికాధికారులుగా ఉన్నారు. అంతేకాదు 1700 నుంచి 1815 వరకు, 1798 నుంచి 1815 వరకు శ్రీలంకను కూడా కమ్మ ప్రభువులు పాలించారు. ఇది ఎంతమందికి తెలుసు ఆలోచించండి. అట్లాంటి ప్రశస్తమైనటువంటి జాతి మనది. మన జాతి చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత స్వతంత్రం రాకముందు మొఘల్ బ్రిటిష్ పాలన కాలంలో అమరావతిని రాజధానిగా మనకి ముత్యాల రాజా గారు పరిపాలించారు. ఆ తర్వాత ముత్యాల రాజా గారు
స్వతంత్రం వచ్చిన తొలి రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే జాతికి ప్రయోజనం ఉంటది, ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఆలోచించి నివేదిక తయారు చేసి నెహ్రూ గారికి ఇచ్చారు. సంవత్సరంలోనే మంజూరు చేశారు. స్టడీ చేయడానికి టీంను పంపిస్తే ఆ టీం పోవటానికి 35 కిలోమీటర్ల పొడవున సొంత డబ్బులతో ఆయన రహదారి ఏర్పాటు చేసి సొంత జీబులో కోస్లా కమిటీని అక్కడికి పంపించారు. దాని ఫలితంగానే మనకి ఈ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వచ్చింది. ఆ ప్రాజెక్టు వల్ల 7 జిల్లాల్లో 20 లక్షల ఎకరాల సాగులు అవుతుంది. లక్షలాది మందికి ఉపాధి వ్యాపార అవకాశాలు కలిగినాయి. అట్లాంటి దూరదృష్టి కలిగిన ప్రజాసేవకులున్న జాతి మనది. ఆయన ఆ కాలంలో ₹1 కోటి ఖర్చు పెట్టాడు. ఆ ₹1 కోటి యొక్క విలువ ఈ రోజు మీరు ఆలోచిస్తే ధరల ప్రకారం 8,000 కోట్లకు సమానం. ఇంటికెళ్లి లెక్కేయండి. అంతేకాదు వేలాది ఎకరాలు సాగర్ ప్రాజెక్టుకి ఇచ్చాడు. దాతృత్వం చాటుకున్నారు. అది మన జాతి చరిత్ర. ఆ తర్వాత చెన్నైలో మునిస్వామి నాయుడు మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి అతి సాధారణమైన మనిషి కమ్మ జాతిని ఔన్నత్యాన్ని చాటాడు. ఆయన 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక అటెండర్ పావల అవినీతి చేశాడు. అది తెలిసి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మునిస్వామి నాయుడు గారు. మన జాతి వాడని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అనంతరం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్జి రంగా గారు ఉన్నారు. ప్రధానమైన పాత్ర పోషించారు. కానీ ఆ రోజు తప్పటడుగు వలన మళ్ళా వెనకంజ వేశాం. తర్వాత అన్న ఎన్టీ రామారావు గారు వచ్చారు రాజకీయాల్లోకి. 60 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, చరిత్రని మరొకసారి ప్రపంచవ్యాప్తంగా దశ దిశలా ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు ఎన్టీ రామారావు గారు. ఆయన జీవితం మీరు చూస్తే అందరికీ తెలుసు. ఒక పక్క సినిమా చరిత్ర, రెండవ పక్క రాజకీయ చరిత్ర. ఆయన సినిమాల్లో నేను స్టడీ చేశాను. ప్రపంచ సినిమా నటుల్లో అగ్రగామి ఎన్టీ రామారావు గారు. ఈ మాట మీరు ఇంటికెళ్ళి స్టడీ చేయండి. ప్రపంచంలో 250 భాషల్లో సినిమాలు తీశారు. దాదాపు 2.5 లక్షల మంది హీరోలుగా పనిచేశారు. కానీ ఏ ఒక్కరూ ఎన్టీ రామారావు గారు నటించినటువంటి వైవిధ్యమైన పాత్రలు నటించలేదు. ఆయన ఆ కాలంలో రాముడిగా, రావణుడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, అర్జునుడిగా, ద్రోణులుగా ఇలా చెప్తే పౌరాణికాలలో ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రలు ధరించాడు. మీకు అందరికీ తెలుసు. అదే కాదు, జానపదాల్లో, సాంఘికాల్లో చారిత్రక పాత్రలు, స్వతంత్ర సమర యోధుల పాత్రలు, ఇన్ని కాక సమాజంలో కూలీ నుంచి రైతు వరకు, కార్మికుడి నుంచి వ్యాపారస్తుడి వరకు, లాయర్ గా, డాక్టర్ గా, జస్టిస్ గా ఏమని చెబుదును 10 నిమిషాలు చెప్పే అన్ని పాత్రలు ఆయన ధరించాడు. మీరందరూ తెలుసుకోండి. 302 సినిమాలు చేశారు. ఒక్కొక్క సంవత్సరంలో 16 సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. ఈ రోజు ఒక సినిమా రావాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. అట్లా వైవిధ్యమైన పాత్రలు, సమాజంలో ఉన్న మనందరి యొక్క జీవన శైలికి ప్రతిబింబించేటటువంటి పాత్రలు నటించి సమాజంలో జాతికి జరుగుతున్నది, రాష్ట్రానికి జరుగుతున్న అవమానాల్ని భరించలేక తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటడానికి 60 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు మహానుభావుడు. వచ్చేటప్పుడు ఇవాళ రేపు సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత వస్తున్నారు. కానీ
ఆయన దేదీప్యమానంగా సెకండ్ ఇన్నింగ్స్ ఎట్లా నడిచింది ఆయన్ని. రోజుకి ₹1,00,000 ఆ రోజు ఆదాయం వచ్చే రోజుల్లో నా దేశం చివరి సినిమాలో తృణప్రాయంగా వెంటనే కట్ చేసి అప్పుడు దాకున్న సినిమాలన్నీ కూడా రద్దు చేసుకుని 60వ ఏట ప్రకటన చేసి ప్రజా జీవితానికి అంకితమయ్యాడు, ప్రజాసేవ చేశాడు. రామారావు గారు రాకముందు స్వతంత్రం వచ్చి 35 ఏళ్లైంది. ఎవరైనా ప్రభుత్వానికి వచ్చే వాళ్ళంతా పేదరిక నిర్మూలన అన్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఎవరు నిజాయితీగా నిజంగా చేశారో మీరు గమనించండి. పేదవాడి ఆకలిని ఎన్టీ రామారావు గారు వచ్చేంత వరకు ఎవరు కనుక్కోలే. ఆయన ఆ రోజు ₹2 కిలో బియ్యం అంటే పాలన తెలియదన్నారు. ఈ రోజు ప్రపంచ దేశాధినేతలు ఎక్కడిద్దరు అధినేతలు కలిసిన మొట్టమొదట మాట్లాడేది ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ. ప్రపంచ అధినేతలు ఈ రోజు చెప్పే మాట 40 ఏళ్ల నాడు రామారావు గారు చెప్పాడు. అదే పేదవాడికి ఆహార భద్రత కల్పించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. అంతేకాదు పేదవాళ్ళని పక్కా ఇళ్లలో ఉంచాలనేది కూడా ఆయనే మొట్టమొదటి చేసింది. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ రోజు పెన్షన్ల విధానం, అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రభుత్వాలు పెన్షన్లు ఇస్తున్నాయి. ఈ పెన్షన్లు ఇచ్చే విధానం ఆ రోజు ఎన్టీ రామారావు గారు రోజుకు ₹1 చొప్పున ₹30 ఇచ్చారు. ఆ రోజు ₹30 విలువ ఈ రోజు ₹6,600 సమానం. ఈ రోజు ఏ ప్రభుత్వం అయినా ₹6,600 పేదవాడికి ఇస్తుందా? ఇయ్యలేకపోతున్నారు. ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆంధ్రదేశంలో, ప్రస్తుత భారతదేశంలో అత్యధికంగా పేదవాళ్ళను ఆదుకుంటున్నాడు ₹4,000 ఇచ్చి. అంతేకాదు సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారు. మహిళలకి ఆస్తి హక్కు కల్పించాలని రామారావు గారే మొట్టమొదట ఇచ్చారు. ఆ తర్వాత 40 ఏళ్ల తర్వాత మొన్న కేంద్ర ప్రభుత్వం భారతదేశం అంతా అమలు చేసింది. ఆంధ్రదేశంలో ఆనాడే చేశాడు. ఆయన చట్టం తీసుకురావడానికి ముందే తన ఇంట్లో అమలు చేశాడు. నేను ఇక్కడే కైతలాపూర్ గ్రౌండ్ లో అన్నగారి శత జయంతి ఉత్సవం జరిపిన రోజున రామారావు గారి పిల్లల ఇంటికి వెళ్ళాను ఆహ్వానించడానికి. వెళ్తే ఆ కోడలు చెప్పింది, ఈ ఇల్లు మా పేరుతో ఇచ్చాడండి మామగారు, మా అందరికీ ఆడపిల్లల పేర్లతో భద్రత కోసం ఇచ్చాడు అని చెప్పింది. మనం ఎంతమంది అమలు చేస్తున్నాం? ఆయన చెప్పిన మాట అమలు చేశాడు, అమలు చేసేదే చెప్పాడు. ఇలా చెప్పాలంటే అనేకమైన విషయాలు ఉన్నాయి. కనుక మీరు ఇవన్నీ స్టడీ చేయండి దయచేసి. అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్రత్యేకంగా ఎన్టీఆర్ గారి భావజాలం అంతా అందులో ఉంది. ఇది భావితరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మానవత్వం నిండుగా మూర్తిభవించిన మనిషి ఎన్టీ రామారావు గారు. వారి చరిత్రని సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ భూమి మీద ఉంటది. ఆ చరిత్రను మనం ముందుకు తీసుకెళ్లాలి. ఈ రోజు తెలుగు జాతి చరిత్రలో, ఆధునిక రాజకీయాల్లో, ప్రజాస్వామ్య యుగంలో మీరు ఆలోచించండి. నేను చెప్పటం కాదు. ఆనాడు ఎన్టీ రామారావు గారు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు 2 కళ్ళు తెలుగు జాతికి. ఒకరు సూర్యుడైతే ఇంకొకడు చంద్రుడు. ఆ విధంగా ఈ రాష్ట్రం యొక్క ప్రజల గురించి, రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి పరితపించిన నాయకులు వారిద్దరే. గాలి పీల్చినా గాలి వదిలినా ప్రజాభ్యుదయం, రాష్ట్రాభ్యుదయం గురించే పని చేశారు, చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేకం ఉన్నాయి. 2 మాటలు మీకు గుర్తు చేస్తాను. ప్రపంచంలో విప్లవాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకున్న దేశాలు ముందుకు పోతున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి. పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు కొన్ని దేశాలు, యూరప్ దేశాలు అందుకొని ముందుకెళ్లాయి. వ్యవసాయ విప్లవం వచ్చినప్పుడు అందుకున్న వాళ్ళు ముందుకెళ్లారు. అప్పుడు మన రాష్ట్రం అందుకోలేదు, దేశం అందుకోలేదు. కానీ ఐటీ విప్లవం వచ్చే సందర్భంలో ముందుగా చంద్రబాబు నాయుడు గారు విజన్తో, దూరదృష్టితో కనిపెట్టి ఇది నా తెలుగు జాతికి అందాలి అని పరితపించి అమెరికా వెళ్లి
మైక్రోసాఫ్ట్, గూగుల్ అన్ని కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేసి రాష్ట్ర రాజధానిలో ఈ రోజు సైబరాబాద్ నగరం నిర్మాణానికి దోహదం చేసిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడో నవాబు గారు హైదరాబాద్, సికింద్రాబాద్ నిర్మాణం చేస్తే ఈ రోజు సైబరాబాద్ చూడండి ఎట్లుందో. తద్వారా లక్షలాది మంది కార్మికులు, కర్షకులు, కూలీలు, నారీలు, పేదవాళ్ల పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చాయి. లక్షలాది రూపాయల ఆదాయం వస్తుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క బడ్జెట్ లో 100 రూపాయల ఆదాయం ఉంటే 60 రూపాయలు హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. ఈ 60 రూపాయల ఆదాయాన్ని పేదవాళ్ళకి ఖర్చు పెడుతున్నారు, రాష్ట్రాభివృద్ధికి ఖర్చు పెడుతున్నారు. అది ముందు చూపంటే ఇంకా అనేకం హైదరాబాద్ లో చేశాడు. ఆ లిస్ట్ అంతా మీ అందరికీ తెలుసు. అంతేకాదు పేద మహిళలకి గ్యాస్ స్టవ్ ఇయ్యాలని ఆలోచించింది భారతదేశంలో మొట్టమొదటి నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు దాకా కట్టెలు పెట్టి ఊది ఊపిరితిత్తుల జబ్బులతో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను ఆదుకున్న మహానుభావుడు. ఉన్నోళ్లకే కాదు, లేనోళ్లకు కూడా గ్యాస్ స్టవ్ ఇచ్చాడు. అలా కాలేజీలకి ఒక విద్యా విధానం తెచ్చాడు తెలుగు రాష్ట్రానికి, కంబైన్డ్ స్టేట్ లో. ప్రతి కిలోమీటర్కి పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకి ఉన్నత పాఠశాల, 5 కిలోమీటర్లకి జిల్లా పరిషత్ స్కూలు, ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్, ప్రతి నియోజకవర్గంలో కాలేజ్. అలానే ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాడు. మీరు ఒక్కసారి పుస్తకాలు తిరిగేయండి. వందలాది మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఏర్పాటు చేయటం వల్లనే ఈ రోజు లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా మన ఇంజనీర్లు ఉన్నారు. ఈ రోజు అమెరికాలో పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే తెలుగు వాడి పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం అమెరికా వాళ్ళకంటే ఎక్కువ ఉంది. దానికి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపే కారణం. ఈ విధంగా ఆనాటికి ఈనాటికి చరిత్ర మొదలైనప్పటి నుంచి తెలుగువాడు, అందులో కమ్మవాడి యొక్క పాత్ర ఉంది. దయచేసి మీరందరూ కూడా హైదరాబాద్ వచ్చారు పల్లెటూరుల నుంచి, చాలా మంది మనం నాతో కూడా. కానీ ఇక్కడికి వచ్చిన మన మూలాలు మరవద్దు. మన గ్రామంలో మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొని రావాలి. మనలో అవకాశాలు లేకనో, పేదరికంలోనో, చదువు లేకుండా ఉన్న వాళ్ళందరికీ సహాయపడదాం. తద్వారా మన జాతే కాదు, మన పక్కన ఉన్నటువంటి వారిని కూడా, బడుగు బలహీన వర్గాలను కూడా, మన జాతిని 50% మీరు సపోర్ట్ చేయండి. మిగిలిన 25% మన పక్కనున్న సోదరులందరినీ కూడా మీరు సపోర్ట్ చేయండి. వాళ్ళ యొక్క మనసుని గెలుచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అప్పుడే మన పాలన 10 కాలాల పాటు ఉంటది. సమాజంలో మన జాతికి గొప్ప పేరుంటది. ఆ విధంగా ప్రజలందరినీ కలుపుకొని మనం మన రాజ్యాన్ని 10 కాలాల పాటు కొనసాగించడానికి మీరందరూ ఆలోచించాలని, మీ పిల్లలందరికీ ఇదంతా నూరి పొయ్యాలని తెలియజేయాలని నేను కోరుకుంటూ ఈ రోజు మీతో కాసేపు మాట్లాడే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులు కొట్లూరు శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేశారు నిన్న రాత్రికి, చూసుకున్నా. ఏమి శ్రీనివాస్ గారు అంటే మీరు వచ్చి తీరాలన్నారు. వారు కోరిన మీదట విజయవాడ నుంచి రావటం జరిగింది. సరాసరి రేపు కోదాడ, జగ్గయ్యపేట, నందిగాంలో ఇదే మన సమావేశాలు ఉన్నాయి, వెళ్లాలి కనుక వారిని రిక్వెస్ట్ చేశాను. చాలా ఆనందంగా ఉంది. సభా వాతావరణం ఉండాలని ఉన్నా ఉండలేకపోతున్నాను. చాలా గొప్పగా ఏర్పాటు చేసి ఒక మైల్ స్టోన్ సెట్ చేసినందుకు ఈ ఫౌండేషన్ నిర్వాహకుల్ని, ముఖ్యంగా కొట్లూరు శ్రీనివాస్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ